అందరికీ నమస్కారం. నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్, ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మంది మందుకు బానిస అయిపోతారు. ఇంట్లో వాళ్ళు ఎంత ఇది చేసినా సరే, వాళ్ళకి మానుకోవాలన్నా సరే మానుకోలేనంతగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఊర్లో ప్రతి ఊరికి పోతే ఒక ఊర్లో ఒక 5 మంది కానీ 10 మంది కానీ ప్రతి ఊర్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు. వాడు ఎప్పుడు ఏ పని చేయడు. ఊర్లో ఎవరు కనబడితే వాళ్ళని డబ్బులు అడుగుతుంటాడు. ఎందుకంటే మందుదానికేనే, వాడు ఏం పని చేయడు. వానికి పని చేయాలని చేసి ఉండదు, తన బట్టల మీద తనకు సోయి ఉండదు, తను ఏం చేసినో తనకు తెలియదు, తన ఇంట్లో కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాడు. వాడు ఉదయం లేచినప్పటి నుండి తెల్లవారుదామున 4 గంటల నుంచి లిక్కర్ షాప్కే తిరుగుతుంటాడు, మందుల షాప్కు, మందుదానికి వైన్. రాత్రి పడుకునే దాకా జాస్ అంతా మందు తాగడమే, ఏనో తన రోడ్డు మీద వండుకోవడము. ఇక మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ తోటి కొంతమంది నేను ప్రతి ఊర్లో చూస్తున్నా, కొంతమంది ఇలా బాధపడుతున్నారు. ఈ కారణం ఏంటంటే వాళ్ళ వంశాల్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలే. అవి ఏమైతే అంటే ఒకటి ఉన్నప్పుడు ఏమనిపించదు, కానీ ఒక 8, 10, 12 ఆత్మలు వచ్చి వాళ్ళ దగ్గర చేరితే అవి ఏం చేస్తాయంటే వీని మొత్తం మైండ్ను కంట్రోల్ చేసేసి, అందులో ఒకరికన్నా ఉంటుంది తాగే అలవాటు, ఒక ఆత్మ కన్నా. అదేం చేస్తా అంటే వైన్ అలవాటు చేస్తుంది ఫస్ట్. వానికి తాగే అలవాటు లేకపోయినా సరే వాడు కొత్తగా అలవాటు చేసుకుంటాడు. దాన్ని మనం ఎన్ని మందులు పెట్టినా, ఏం చేసినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా కానీ మానుకోలేడు. అతన్ని మానుకునేట్టు అనిపిస్తుంది, మానుకోడు. దీనికి ఒకటి సిస్టమ్ ఉంది. అమావాస్య పున్నం పోయిన తర్వాత వీడు లిక్కర్ ఎక్కువ తాగుతాడు, పౌర్ణమి వస్తుంటే తగ్గిస్తాడు. మీరు అది కూడా చూసుకోవచ్చు. అంటే అమావాస్య టైంలో బాగా పవర్ వాటికి, నెగిటివ్ ఎనర్జీకి. పౌర్ణమి టైంలో ఎనర్జీకి పవర్ తక్కువ. అదే వీడు అమావాస్య వస్తుందంటే బాగా ఎక్కువ తాగుతాడు, హెవీగా తాగుతాడు. అరే మా వాడు కొన్ని రోజులు బాగా తాగుతాడు, కొన్ని రోజులు తాగుడు బంద్ చేస్తాడు అంటారు కొంతమంది. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా తాగిపిస్తాయి, తీసుకెళ్తాయి అతన్ని. మీరు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని నేను చెప్పేది చూడండి. వాడు ఏం చేస్తాడు, చినిపోయిన బట్ట వేసుకుంటాడు, వాని దగ్గర ఏదో పనికిరాని వస్తువు ఉంటుంది, 1, 2 వస్తువులు ఉంటాయి, పట్టుకొని తిరుగుతుంటాడు. మనం ఆ వస్తువులను గుంజి పక్కన వేసినా కానీ మళ్ళీ తీసుకొని పోతాడు, పారాడు. అరే వీనికి ఈ వస్తువులలో ఏముందని మామూలుగా అంటే మామూలుగా మళ్ళీ ఇంకా డీగా మనది అంటే రోడ్ల మీద పిచ్చోళ్ళు తిరుగుతుంటారు కొంతమంది. వాడు 5, 6 మూటలు జమ చేస్తాడు బట్ట, ఏంటో పేలకాలు, గుడ్డ పేలకాలు ఏంటో అవన్నీ. ఆయనకి శాతకాక వాటిని లాక్కెళ్తుంటాడు. అరే ఎందుకొని అవుతాడు, మన కట్టెతోటి గుంజేసి పక్కన దూరం పారేస్తే కూడా అక్కడ వచ్చి మళ్ళీ పోయి తీసుకొని పోతాడు. ఇక మనం ఏం చేస్తాం, వదిలేస్తాం వాని ఇష్టం లే అని తెలియక. వాటి మీద అన్ని నెగిటివ్ ఎనర్జీలు కూర్చొని ఉంటాయి. వాని మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తారు, అవి పట్టుకోమంటుంది. వాళ్ళు మనోళ్ళే పోదంపా తీసుకోమంటాయి. అంటే ఈరోజు దాన్ని పట్టుకొని అన్ని తోలుకొని పోతుంటాడు. అతను వెనక ఒక టీం తిరుగుతుంటుంది, మన క్రికెట్ టీం తిరిగినట్టు. అందుకే వాడు మందుకు బానిసాయి పొద్దుగా లేస్తే ఇది తాగాలనిపిస్తే తాగుతాడు, ఏ పని చేయడు. వాళ్ళు ఏ పని చేయరు, మందు ఒకటే తాగుతారు ఉన్న రోజులు, తర్వాత పోయేనాడు పోతారు అంతే. వాళ్ళను మందు మానిపించాలంటే వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని బంధిస్తేనే, ఈ ఆత్మలను బంధిస్తేనే. మీరు ఎవరి మీద ప్రయోగం చేశారా? చేశానుగా. చేసేది నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడు, ప్రూఫ్ లేకుండా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను చెప్పాను. ఓకే, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. చూపిమంటే చూపిస్తా వీడియో. ఓకే, అది మేము తీసుకొని ప్లే చేస్తాము. సో మీరు చెప్పండి, అంటే ఎవరి మీద చేశారు, ఎలా చేశారు? ఇప్పుడు బాగా మందు తాగుతున్న అతను ఇక్కడ కడతాల్లో ఉంటాడు ఒక అతను. అతనికి సేమ్ 54, 53 ఏళ్ళు ఉంటాయి. అయితే అతను గ్రామ పంచాయతీ వాటర్ డిపార్ట్మెంట్ అని పనిచేస్తాడంట. అయితే అతను ఏంది, భార్య చనిపోయింది. భార్య చనిపోయిన ఒక 6 నెలలకో ఏమో, 6 నెలలు కూడా 3 నెలలకే మందుకు అట్రాక్ట్ అయ్యాడు. ఇక వాటర్ పని కూడా చేయడు, మొత్తం మందు తాగడు చింతని, మందే తాగుతాడు, ఇంకేం చేయడు, మందు తాగు కూడా తిరుగుతాడు. అయితే అంతకుముందే నా దగ్గరికి వాళ్ళ కూతుళ్ళు రావడం జరిగింది, వాళ్ళ అల్లుళ్ళు రావడం జరిగింది. అల్లునికి కూడా ప్రాబ్లం ఉండే, నెగిటివ్ ఎనర్జీ ఉండే, సైనస్ అని, ముక్కులో సైనస్ అని ప్రాబ్లం ఉండే. ఒక 8 సంవత్సరాల నుంచి అతను ఏ పని చేస్తలేడు అల్లుడు. అయితే ఆయన కూతురు నా దగ్గరికి అతను తోలుకొస్తే నెగిటివ్ ఎనర్జీలు ఒక 6 7 ఏళ్ళు అతని దగ్గర తీసినాక లాస్ట్కు ఆమె ఏమన్నది, కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్, ఇంకా ఏదో బాధపడుతుందంటే ముక్కులకి వెళ్ళి ఎనర్జీ వెళ్ళింది బయటికి, ముక్కు లోపలికి వెళ్ళి, అంటే అది ముక్కు లోపల కూస్తున్నది. ఆ ఒక్క ఎనర్జీని తీసినాక సైనస్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు జాబ్ చేసుకుంటుండు అతను. అయితే వాళ్ళ ఫాదర్కు వాళ్ళ తమ్మునికి చెప్పారు అన్నట్టు, ఇట్లా మేము సార్ దగ్గరకు వస్తే ఇట్లా తక్కువ చేసిండు, సార్ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు.
వస్తే నేను స్టార్టింగ్లో అలా భార్య ఎనర్జీ ఉంటే తీసేసిన. తీస్తే ఒక 1 month మంచిగా ఉన్నాడు. ఇంటికి పోయినాక అసలు మందు దొలికే వాళ్ళే, మందు తాగలే. 1 month అయినాక మళ్ళీ స్టార్ట్ చేసి ఎందుకు స్టార్ట్ చేసినని మళ్ళీ నా దగ్గరికి వస్తే వాళ్ళ బంధువులు అంతకుముందు చనిపోయిన వాళ్ళ వంశస్థులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆత్మలు వచ్చినాయి. అంటే ఇప్పటికీ ఇంకా 3 times వచ్చింది నా దగ్గరికి. అవి తీస్తే ఏమైందంటే తాగాలనిపించదు మనిషికి. లేకపోతే మందు చింతనే అతనే చెప్తాడు, ఏం చేయాలి సార్, తాగాలనిపిస్తుంది, అతను తాగుకుంటుంటే ఇప్పుడు తాగుతున్నా ఎట్లా చేయాలి, మీరు చేసినప్పుడు మంచిగా ఉన్నది అన్నాడు. అంటే అది తీసినాక తాగాలనే ఫీలింగే రాదు మనిషికి. అంటే తెచ్చుకునేదో ఇంట్లో కొద్దిగా తాగుతారు, కానీ లేకపోతే మొత్తం అదే పని, తాగాలనే చేస్తూనే ఉంటారు. అంటే ఇట్లా చేయడం జరిగింది అన్నట్టు. ఈ ఇంటర్వ్యూలో తీసుకోవచ్చు కానీ ఇంకా తీసుకోలేదు. ఎందుకు పెద్దగా నేను వీటి గురించి పెద్దగా ప్రచారం ఎందుకులే అనుకుంటా, వాళ్ళే చెప్తారు కానీ. ఓకే, చూసారు కదా. సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం, నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే. వెంటనే సంప్రదించండి, మీ ఎనర్జీని తీసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలామంది ఇలాంటివి ఉంటాయని తెలియక చాలా ఇదవుతూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళైతే ఎవరు నమ్మరు. సో ఇంకా మరిన్ని చాలా వరకు నెగిటివ్ని తీసేసి అందరినీ పాజిటివ్గా మార్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.